హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసా. ఈరోజు మ్యాంగో కేక్ ఎలా చేసుకోవాలనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు కొన్ని టిప్స్ దొరుకుతాయి. అసలు మ్యాంగో కేక్ ఎలా చేసుకోవాలో తెలుస్తుంది. అసలు కేక్ ఎలా చేయాలి, కూల్ కేక్గా ఎలా టర్న్ చేయాలి అనే విషయాలన్నీ కూడా మీకు తెలుస్తాయి. నేను ఫస్ట్ విప్పింగ్ క్రీమ్ బీట్ చేసుకుంటున్నాను. అది కప్పుల కొలతలతో తీసుకోవాలి. 1/2 kgకి 1 కప్ తీసుకోవాలి. అలా కప్ కొలతతో తీసుకోవాలి. నేను అక్కడ సరిగా లిక్విడ్ ఫామ్ అవ్వలేదు కాబట్టి నాకు ఆల్రెడీ తెలుసు, అందుకని చెప్పేసి నేను నార్మల్గా వేసేసాను. మీరు అలా చేయకండి. ఒక కప్ తీసుకొని ఆ కప్తో కరెక్ట్గా కొలిసి తీసుకున్నట్లయితే మీకు క్రీమ్ అనేది మిగిలిపోకుండా ఉంటుంది అన్నమాట. అది ఫస్ట్ నేను 1లో బీట్ చేశాను. 1లో బీట్ చేసిన తర్వాత 2కి 3కి టర్న్ చేసుకుని బీట్ చేసి అలా బౌల్ని వెనక్కి తిప్పినా కూడా ఆ క్రీమ్ అనేది కింద పడిపోకూడదు అన్నమాట. అలా బీట్ చేసుకున్న తర్వాత షుగర్ సిరప్ రెడీ చేసుకుంటున్నాను. నేను ప్లెయిన్ వాటర్ తీసుకుని దానిలో షుగర్ పౌడర్ అనేది యాడ్ చేసేస్తున్నాను. దానిలో మీరు ఏ ఫ్లేవర్ అయితే చేసుకుంటున్నారో కేక్, ఆ ఫ్లేవర్ దానిలో యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ప్లెయిన్గా షుగర్ సిరప్ కూడా సోక్ చేసుకోవచ్చు. నేను కేక్ని తీసుకున్నా కదా, దాన్ని 3 లేయర్స్గా కట్ చేసుకున్నాను. 3 లేయర్స్గా కట్ చేసుకుని, నా దగ్గర టర్నింగ్ టేబుల్ లేదు కానీ నేను ఒక స్టూల్ పెట్టుకుని దానిపైన చేస్తూ ఉంటాను. ఫస్ట్ బేస్కి క్రీమ్ పెట్టి ఆ తర్వాత ఫస్ట్ లేయర్ అనేది అడుగుది ఏదైతే ఉందో అది పెట్టుకోండి. అడుగుది పెట్టేసిన తర్వాత దాన్ని షుగర్ సిరప్తో సోక్ చేసేయాలి. బాగా ఎక్కువ వేయకూడదు, అలా అని తక్కువ వేస్తే డ్రైగా ఉంటుంది, ఎక్కువ వేస్తే ముద్దగా అయిపోతుంది. కాబట్టి కరెక్ట్గా చూసి వేసుకోండి. తర్వాత క్రీమ్ అప్లై చేసి దానిపైన నేను మ్యాంగో కేక్ చేస్తున్నాను కాబట్టి మ్యాంగో క్రష్ దొరుకుతుంది, అది వేసుకోవచ్చు. లేదంటే మ్యాంగో పీసెస్, ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి నేను మ్యాంగోస్ వేస్తున్నాను. దీనిలో నెక్స్ట్ లేయర్లో క్రష్ వేసి తర్వాత మ్యాంగోస్ వేసాను. నెక్స్ట్ టాప్ లేయర్లో ఇంకేమీ వేయక్కర్లేదు, టాప్ ఫినిషింగ్ ఇచ్చేయడమే. నేను టర్నింగ్ టేబుల్ లేదు కదా, బేస్ని తిప్పుకుంటున్నాను. బేస్ చుట్టూ తిప్పుకుంటూ చేస్తున్నాను అనమాట. చూడండి, వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుంది. నేను ఫస్ట్ క్రమ్ కోటింగ్ ఇచ్చేస్తున్నాను. టాప్లో కొంచెం ఎక్కువ చూసారా, బేస్ని తిప్పుతున్నాను. టాప్లో ఎక్కువ క్రీమ్ వేసేసి ఆ తర్వాత దాన్ని చుట్టూ కూడా క్రమ్స్ అనేవి క్లోజ్ అయ్యేటట్టుగా చూసుకుని క్రమ్ కోట్ అనేది ఫినిష్ చేసి అది ఫ్రిడ్జ్లో పెడతాను. ఫ్రిడ్జ్లో ఒక 15-20 మినిట్స్ పెడితే క్రమ్స్ అన్నీ కూడా కరెక్ట్గా సెట్ అయిపోతాయి. సెట్ అయిపోయిన తర్వాత దానికి ఫైనల్ కోటింగ్ ఇచ్చామంటే నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది అన్నమాట. ప్యాలెట్ నైఫ్ ఎప్పుడు కూడా ఒకే చోట ఉంచాలి. మనం కేక్ని టర్న్ చేయాలి కానీ ప్యాలెట్ నైఫ్ని టర్న్ చేయకూడదు అన్నమాట. నేను దానికి పైన డెకరేషన్ కోసం అని చెప్పేసి మ్యాంగో కేక్ కాబట్టి ఎల్లో కలర్ తీసుకున్నాను. స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఎల్లో కలర్ జెల్ కలర్ తీసుకుని దానిలో యాడ్ చేసి అది నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. తర్వాత క్రమ్ కోట్ అయిపోయింది కదా ఫినిషింగ్, 15 మినిట్స్ తర్వాత బయటికి తీసి టాప్ లేయర్లో కొంచెం ఎక్కువ క్రీమ్ పెట్టేసుకుని దాన్ని నేను చుట్టూ అనేది బాగా ఫినిషింగ్ అనేది ఇచ్చేసాను. ఇప్పుడు నీట్ ఫినిషింగ్ అనేది చేస్తాను అనమాట. దానిపైన నేను న్యూట్రల్ జెల్ తీసుకుని దానిపైన అమ్మ అని రాసేసి దాన్ని సింబల్ వేసి తర్వాత దాన్ని చిన్న డిజైన్ లాగా చేసుకున్నాను. తర్వాత దాన్ని చుట్టూ కూడా చిన్న డిజైన్ ఇచ్చేస్తున్నాను. అలా డిజైన్ చేసుకున్న కేక్ని ఒక 2 అవర్స్, మినిమం 2 అవర్స్, ఇంకా టైం ఉంటే ఎక్కువ టైం పెట్టినా పర్వాలేదు కానీ మినిమం 2 అవర్స్ అయినా సెట్ అయితే కేక్ అనేది మనకి ఫ్లేవర్ తెలుస్తుంది, ప్లస్ ఒక కూల్ కేక్ తిన్న ఫీల్ వస్తుంది అన్నమాట. నాకు టైం లేకపోతే వెంటనే ఇచ్చేస్తూ ఉంటాను. నేను కేక్ ఆర్డర్స్ తీసుకుంటూ ఉంటాను కాబట్టి టైం లేకపోతే ఒక 1 అవర్ అలా పెట్టేసి వాళ్ళని ఫ్రిడ్జ్లో పెట్టుకోమని ముందే ఇచ్చేస్తాను. లేదు అంటే నేను ముందుగా చేసినట్లయితే ఒక 2-3 అవర్స్ బాగా సెట్ అయిన తర్వాత
దూరం దూరం కేక్ ఆర్డర్స్ తీసుకున్న వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా ఒక 2-3 అవర్స్ అయినా ముందే చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఫ్రిడ్జ్ ఎప్పుడు హైలో పెట్టుకోవాలి. హైలో పెట్టుకున్నట్టయితే బాగా కూల్ అవుతుంది అన్నమాట. నేను చూపిస్తున్నాను కదా, అది న్యూట్రల్ జెల్, గ్లేజింగ్ జెల్ అని దొరుకుతుంది. లేదంటే ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చూపిస్తాను. నేను అలా డిజైన్ చేసుకున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.